చూడండి. వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. సార్ చాలా చక్కగా వివరించారు. ఈ ప్రోగ్రాంలో మనం ముందు పోవడానికి అందరూ కూడా టీవీ జ్ఞాపకాన్ని మెమరీ చేసుకుంటూ మీరు ఇక్కడ స్టేజ్ మీదకి వచ్చి ఆ విషయాలన్నీ కూడా షేర్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎస్ రాజేష్ గారు. మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు. నాతో చదువుకున్న విద్యార్థులు అందరికీ ఆల్ ద బెస్ట్. అందరూ మంచిగా తమ వ్యాపారాలు కానీ తమ పనులు కానీ చేస్తున్నందుకు చాలా సంతోషం. నా పేరు గంగాధర్, వ్యవసాయం చేస్తున్నాము. మా ఇద్దరు పిల్లలండి, పాప బాబు. ఇన్ని రోజుల నుంచి చాలా రోజుల నుంచి చదవడానికి ఇప్పుడు కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. చెప్పండి. ఆ చెప్పిన పర్సన్ తప్పకుండా స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడాలి. అందరికీ నమస్కారం. ఈరోజు 1999 2000 సంవత్సరం అంటే ఈ రోజు నాటికి మన 10వ తరగతి పూర్తయి 25 సంవత్సరాలు అయిపోయింది. ఆ శుభ సందర్భంలో మనము ఈ ప్రోగ్రాం చేసుకుందామని అనుకొని మన గురువు గారైన వారందరికీ ఫోన్ల ద్వారా సంప్రదించి వాళ్ళు టైం ఇస్తే మేము చేద్దామని అనుకుంటున్నామని చెప్పారు. వాళ్ళు కూడా సరే మీరు మాకు మీ పలానా టైంలో వీలవుతుంది అని అంటే వాళ్ళు చెప్పిన టైం ప్రకారంగా ఈరోజు కేటాయించి సార్లు కూడా చెప్పగానే మా ఆహ్వానాన్ని మన్నించి ఎంత బిజీగా ఉన్నా ఈరోజు మాకు టైం ఇచ్చినందుకు రామన్ సార్ గారికి, అదేవిధంగా మన సైన్స్ చెప్పిన శంకర్ సార్ గారికి, హిందీ మాస్టర్ శ్రీనివాస్ సార్ గారికి, నరేంద్ర సార్ గారికి నిజంగా చెప్పాలంటే నేను చిన్ననాటి నుండి ప్రాథమిక పాఠశాల నుంచి ఓనమాలు నేర్చినానంటే నాకు దిద్ది ఓనమాలు నేర్పిన మా గురువు అమ్మారావు గారికి, అదేవిధంగా చిన్ననాటి నుంచి నాతో పాటు మా స్వప్నాలయ సురేశ్వర గారికి అందరికీ పాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా మన కంకణ రాజేశ్వర సార్ కూడా వచ్చేవాళ్ళు వస్తారేమో. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈరోజు ఈ ప్రోగ్రాంకి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు సార్. అట్లాగే నిజంగా చెప్పాలంటే మనం 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని అయిపోయింది. అందరికీ ఏజ్ కూడా 40 క్రాస్ అయింది. అంటే అందరము ఒక లైఫ్, ఒక భర్తతో, ఒక భార్యతో, మగవాళ్ళైనా సరే నిజంగా చెప్పాలంటే ఒక మంచి భార్య దొరుకుండానే మీ ఆడపిల్లలకు మంచి భర్త దొరుకుండానే నిజంగా మీ జీవితం ధన్యవాదాలు. నిజంగా వాళ్ళు చెప్పిన పాఠాలు నాకు శంకర్ సార్ అంటే